కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్‌ని అయితే ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌ను 2025-26కు సంబంధించిన బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. ఇందులో ముఖ్యంగా మహిళలకు, రైతులకు అలాగే ఉద్యోగులకైతే మంచి అవకాశం కల్పించారు. కొన్ని స్లాబ్స్‌కి సంబంధించి స్లాబ్స్‌నైతే విడుదల చేయడం జరిగింది. దాదాపు 4,00,000 నుంచి 24,00,000 వరకు సంపాదించారు. కొన్ని రకాలైన స్లాబ్‌లను టీడీఎస్‌కి సంబంధించిన స్లాబ్స్ కావచ్చు, అలాగే టీవీఎస్‌కి సంబంధించిన స్లాబ్‌లను కావచ్చు ప్రవేశపెట్టడం జరిగింది. అవి ఏంటి అనేది దాని వివరణ ఏందనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ప్రస్తుతం న్యాయ నిపుణులు ఎర్రం రాజిరెడ్డి సార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, అంటే ఈ స్లాబ్లు ఎలా ఉండబోతున్నాయి? అంటే ముఖ్యంగా ఉద్యోగులకైతే 4,00,000 నుంచి 24,00,000 వరకు సంబంధించిన కొన్ని టీడీఎస్లకు సంబంధించిన ఇష్యూని అయితే జారీ చేయడం, వీటికి కొన్ని సంబంధించిన పర్సెంటేజ్ జారీ చేయడం, అవి ఎలా ఉండబోతున్నాయి? ఇది ఎలా ఉన్నది రైతులకు కానీ, ఉద్యోగులకు కానీ, మహిళలకు? బడ్జెట్లో మనము ఈ ఆదాయ పరిమితి ఏదైతే చూసుకుంటున్నామో స్లాబ్స్ ఇచ్చారో ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఒకప్పుడు ఉన్నట్టుగా ఎర్నింగ్ కెపాసిటీ కూడా చాలామందికి పెరిగింది. ఎలా పెరిగింది? అది మిగతా అన్ని వస్తువుల యొక్క రేట్లు పెరిగాయి. అన్ని వస్తువుల రేట్లు పెరిగేటప్పటికీ పనిచేసేటప్పుడు వాళ్ళ యొక్క వేతనం కూడా పెరిగింది. ఎలా పెరిగిందంటే ఒకప్పుడు 200, 300, 500 ఇచ్చే లేబర్ కూడా ఈరోజు వరకు అది 800 నుంచి 1,000 రూపాయలు వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. 800 నుంచి 1,000 రూపాయలు వాళ్ళు సంపాదిస్తుంటే అది నెలకు 30,000, 25 నుంచి 30,000 వస్తుంది. అది మనము 1 ఇయర్ కౌంట్ చేసుకుంటే ఎంత వస్తుంది? అది దాదాపు 3 నుంచి 4 లక్షలు వస్తుంది. అంతకుముందు 2 లక్షలు దాటితే మనకు ఇన్కమ్ ట్యాక్స్ పడేది. అన్ని రకాల వస్తువులు పెరిగినప్పుడు, వారి యొక్క ధరలు పెరిగినప్పుడు, వీళ్ళ సంపాదన పెరిగినప్పుడు ఈ రిలాక్సేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంగా మన కేంద్ర ప్రభుత్వం పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 4 లక్షల వరకు ఫ్రీ ప్లస్ 10 లక్షల వరకు కేవలం 5% ఇచ్చారు. అంటే ఈ 10 లక్షలు ఏడాదికి 10 లక్షల వాళ్ళు సంపాదించే వాళ్ళు చాలామంది లో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే దైనందిన జీవితంలో వాళ్ళు పనిచేస్తూనే వాళ్ళకి చాలా గొప్ప రిలీఫ్ ఇది. ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా ఇన్కమ్ ట్యాక్స్లోకి రాగలరు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే రిటర్న్స్ దాఖలు చేయగలరు. చాలామంది ఏం చేస్తున్నారంటే దీనికి భయపడి ఏడాదికి 4 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు సంపాదించే వాళ్ళు రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ళు కారు. ఎందుకంటే దానిలోకి వెళ్ళిపోతే మాకు ట్యాక్స్ పడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ 10 లక్షల వరకు 5% పెట్టేసరికి చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే అవకాశం ఏర్పడ్డది. తద్వారా గవర్నమెంట్ కూడా అది ఏతోధికంగా అది ఉపయోగంగా ఉంది. ఎందుకంటే ఎంతమంది ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ళ సంఖ్య పెరిగితే అది అంత గొప్పగా ఉంటుంది. దానిపైన చాలా లెక్కలు ఇప్పుడు, ఎందుకంటే ఏదైనా వచ్చే ఇన్కమ్ను బట్టే బడ్జెట్ లెక్కలు ఉంటుంది. ఏదైనా కానీ మన కుటుంబం తీసుకున్నప్పటికీ కూడా వచ్చే ఇన్కమ్ను బట్టే మన ఖర్చులు ఉంటాయి. అలాగే ప్రభుత్వం కూడా అంతే. మన ప్రభుత్వం నడపాలంటే వచ్చే ఇన్కమ్ ఎంత, మన ఖర్చు ఎలా పెట్టాలనేది నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఎంతమంది ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు ముందుకు వస్తే, ఎంతమంది జమ అవుతే అంత ఉపయోగంగా ఉంటుంది. కనుక ఈరోజు 24 లక్షల వరకు 30% ఇచ్చారు. ఇప్పుడు మొదటి 20 లక్షల వరకు జస్ట్ 20% ఉంది. 20 lakhs నుంచి 24 lakhs వరకు 30% స్లాబ్ ఇచ్చారు. కనుక ఇది చాలా మన రైతులకైతేనేమి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే రైతులకైతేనేమి, ఇటు మన చిరుద్యోగులు, మిడిల్ క్లాస్ ఉద్యోగులు, కొంచెం ఎబవ్ సంపాదించే వాళ్ళందరూ కూడా, చాలా ఉద్యోగస్తులందరికీ కూడా ఇది మంచి శుభార్త అని చెప్పొచ్చు. సార్ ఇంకొక విషయం, అంటే 4 లక్షల నుండి 10 లక్షల వరకు 5% అంటే ఎంత పడుతుంది సార్? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 10 లక్షలకు మనం కౌంట్ చేసుకున్నప్పుడు ఈ 4 లక్షల అందులో నుంచి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పడదో దాన్ని మినహాయిస్తారు. మిగతా 6 లక్షలకు 5% పడుతుంది. ఆ 5%కి మళ్ళీ మనం టీడీఎస్ దాఖలు చేసుకోవచ్చు. అందులో మనం లెక్కలు చూపించుకోగలిగితే మళ్ళీ మనకు కట్టిన పేమెంట్ ఏదైతే 5% కట్ అవుతుందో అది కూడా మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అంటే గతంతో పోల్చుకుంటే అప్పటికిప్పటికి అంటే ఏమైనా అప్పుడు తగ్గించారా, ఇప్పుడు పెంచారా, లేకపోతే అప్పుడే ఎక్కువ పెంచారు ఇప్పుడు తగ్గించారా? అలా కాదు, అప్పటికంటే ఇప్పుడు బెటర్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు స్లాబ్స్ రేట్స్ పెంచడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మొదటి 10 లక్షలు ఏడాదికి సంపాదించే వాళ్ళకు జస్ట్ 5% అనేది చాలా మీగర్. దానివల్ల అందరూ కూడా పేమెంట్ చేసే ట్యాక్స్ ఆనందంగా పే చేయగలరు 10 లక్షల లోపు సంపాదించే వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత 10 నుంచి 20 లక్షల వరకు కూడా జస్ట్ 20% ఉంది. 20 నుంచి 25 lakhs వాళ్ళకు మాత్రమే 30% ఉంది. సరే, అది ఎప్పుడు 24 lakhs అంటే పర్ మంత్ 2 లక్షలు సంపాదించే వాళ్ళకు సంబంధించింది అది. కనుక అది ఓకే. ఏదైతే మినిమం సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మినిమం మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో, వీళ్ళంతా కూడా మొదటి 10 లక్షల లోపలనే వస్తారు. 6 నుంచి 10 లక్షల లోపల వస్తారు వాళ్ళందరూ కూడా పెద్ద ఊరట అని మాత్రం చెప్పొచ్చండి. ఈ టీడీఎస్ అనేది ఎట్లా కౌంట్ చేసుకోవచ్చు? వీటిని ఎలా రిటర్న్ చేయొచ్చు? ఇప్పుడు టీడీఎస్ అనేది ఒక సిస్టమ్ అండి. ఎందుకంటే మనము టర్న్ ఓవర్ దాడిన వాళ్ళు ట్యాక్స్ అయితే పే చేశారో మనకు వచ్చే ఇన్కమ్ను
మనకు మిగతా అగ్రికల్చర్ మీద అయితేనేమి, మిగతా ఇతరత్ర మనం పెట్టే ఖర్చుల మీద అయితేనేమి దాన్ని చూపించుకోగలిగితే అవి ట్యాక్స్ ఫ్రీగా చూసి ఏవైతే ట్యాక్స్ మనం పేమెంట్ పెట్టుబడి పెట్టామో, ఇంక ఏ రకంగా మనం ఆ ఖర్చులు పెట్టామో వాటన్నిటి కూడా ఈ మినహాయించుకుంటే అవి మనం దాఖలు చేస్తే టీడీఎస్ రూపంలో మళ్ళీ మనకు బ్యాక్ వస్తుందండి. అంటే రైతులకు ఎలా ఉంది? రైతులకు ఆశాజనకంగా ఉంది? రైతులకు సంబంధించి ఎలాంటి టీడీఎస్ అంటే రైతులకు సంపాదించిన కానీ రైతులకు ఏమైనా ట్యాక్సీలు మినహాయింపు రైతులకు సంబంధించి ఇందులో చూసుకోవచ్చేది. సరే, ఇప్పుడు ఈ ఈ దీంట్లో రైతులు దీని కిందికి రారు. ఎందుకంటే మొదటి 4 లక్షలు ఏదైతే ఉందో అది ఆ 4 లక్షల లోపలనే చాలా మంది రైతులు వచ్చేస్తారు. కనుక వాళ్ళకు ఈ ట్యాక్స్ కట్టడం లేదు, ప్లస్ వాళ్ళకు టీడీఎస్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఇక అంతకంటే మించి అంటే వాళ్ళంతా కూడా పెత్తందారుల కిందికి వస్తారు. వాళ్ళకు వాళ్ళ యొక్క లెక్కలు వాళ్ళకు ఉంటున్నాయి. వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మీద నాకు ఈ ట్యాక్స్ పడదండి. జనరల్ కూడా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మీద ట్యాక్స్ ఉండదు అట్లా. కనుక ఇది కేవలం వేతన వాళ్ళకు మాత్రమే, వేతనం మీద ఆధారపడే వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 24 లక్షల పై వాళ్ళకు 30% అని పడుతుంది. అంటే ఆ పైన ఇంకా కోట్ల రూపాయల లావాదేవీలు జరిపే వరకు ఇలా ఉండబోతుందండి. ఇప్పుడు ఇది 30% 24 lakhs వరకు ఇచ్చారని ఇప్పుడు మనము బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళకి ఇంకా 40% వరకు కూడా పెంచే అవకాశం ఉంది. ఏది మోర్ దెన్ పెద్ద కోట్ల రూపాయలలో ఇన్కమ్ వాళ్ళు చేసే వాళ్ళకు కూడా ఒక 40% వరకు కూడా అది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే. ఇకపోతే ఇతరత్ర బడ్జెట్ విషయాలు చూస్తే మనకి స్థూలంగా తెలిసింది ఏంటంటే మహిళలకు చాలా వరాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ఈ లోన్స్ ఇస్తున్నారు కదా, వాళ్ళకు ఆ లోన్స్ పరిధి కూడా పెంచుతా అంటున్నారు. ఆ తర్వాత స్టార్ట్అప్ కంపెనీలకు 20 కోట్ల పరిధి పెంచారు. ఆ తర్వాత మిగతా ఈ SMS వాళ్ళకు 10 crores వరకు ఇస్తున్నారు. ఇవంతా కూడా మనకు పారిశ్రామిక రంగం పెట్టుబడులు వచ్చి జీవనోపాధి మన ఈ ఉద్యోగస్తులకు వీళ్ళందరూ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎక్కువ దోహదపడుతుందండి ఆ పరిమితి పెంచడం వల్ల. చూసారుగా, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో అయితే ఉద్యోగులకు అయితే ఆశాజనకంగా ఉంది అని చెప్తున్నారు. దాదాపు 4 నుండి 10 లక్షల వరకు అంటే 5% అంటే దాదాపుగా 2,000 రూపాయల అంత మాత్రమే ట్యాక్స్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మళ్ళీ టీవీఎస్ కింద మళ్ళీ మనం రిటర్న్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి అంటే ఇంచుమించుగా దాదాపు 4 నుంచి 10 లక్షలు సంపాదించే వారికి ఎలాంటి ట్యాక్స్ పడదు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఉద్యోగస్తులకు ఇది చాలా వరకు ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.